రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిలో అధికారికంగా మొదటి రోజు ఓపీ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించగా రోగులకు ఓపీ సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చారు. మొత్తం 8 కౌంటర్ల ద్వారా ఓపీ రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారు. తొలి రోజే సుమారు 300 మంది వరకు ఓపీ సేవలను వినియోగించుకున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సనత్ నగర్ టిమ్స్ లో మొదటి రోజు ఓపీ సేవలపై మా ప్రతినిధి రమ్య స్పెషల్ రిపోర్ట్. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిలో మే 1వ తారీఖు నుంచి ట్రయల్ రన్ బేసిస్లో ఓపీ రన్ అయినప్పటికీ ఈ రోజు మొట్టమొదటిసారిగా అధికారికంగా ఓపీ అయితే ప్రారంభమైంది. దాదాపు 300 మందికి పైగా ఇక్కడికి వచ్చేటువంటి రోగులు చికిత్సలు పొందినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నాము, ఎవరైతే హాస్పిటల్కి వచ్చారో వాళ్ళందరూ కూడా ఫార్మసీలో మెడిసిన్ తీసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఇక్కడ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఎలా అనిపించింది. అమ్మ, ఇక్కడికి వచ్చారు కదా పొద్దున, అంటే ఓపీ అంతా ఎలా నడిచింది, ఎంత టైం పట్టింది మీ ట్రీట్మెంట్కి, ఎలా ఉంది హాస్పిటల్? ఓపీ ఇట్లా అంత టైం ఏం తీసుకోలేదు, తొందరగానే అయిపోయింది. పైన డాక్టర్లను కలవని చెప్పారు, కలిసాము, మంచిగానే చూస్తారు. రాగానే అసలు అంటే లోపలికి ఎంటర్ అయినాక మీకు టోకెన్లు ఎట్లా ఇచ్చారు, ఎక్కడ రిజిస్ట్రేషన్ చేశారు, దాని గురించి చెప్తారా? టోకెన్ అంటే నిన్న వచ్చాము, మేము ఓపెనింగ్ టైంకి వచ్చాము, మంచిగానే తొందరగానే అయిపోయింది మాకు తెలిసి. ఎట్లుంది అంటే హాస్పిటల్ చూడడానికి ఎట్లా అనిపించింది? ఇంత పెద్ద హాస్పిటల్ తేవడం మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది, మస్తుంది అమ్మా, చూసేటందుకు బాగా చూస్తుండరు. కడుపు నొప్పి చూపించుకున్నా. ఎట్లా అనిపించింది? డాక్టర్ మంచి మాట్లాడింది, మందులో ఏమైనా రాసిచ్చారు, అదే గోళీలకు లైన్ కూర్చున్నాం. సో అయితే ఈ రోజు నుంచి అధికారికంగా సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిలో అయితే ఓపీ సేవలు ప్రారంభమయ్యాయి. మొత్తం 582 పడకలు అందుబాటులోకి వచ్చాయి. అయితే మొత్తం ఈ ఆసుపత్రికి సంబంధించి 1082 పడకల్ని అందుబాటులోకి తీసుకురావాలని భావించినప్పటికీ కూడా తొలి విడతలు అంటే 2 విడతలుగా ఆసుపత్రిని పూర్తి స్థాయిలో ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు ప్రత్యేకంగా అంటే మొత్తం ఏదైతే మొదటి విడతలో భాగంగా ఇవాల్టి నుంచి 582 పడకలు అందుబాటులోకి వచ్చాయి. మిగతా 500 పడకలు సెప్టెంబర్ నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే తెలుస్తుంది. అయితే ప్రస్తుతం చూసినట్లయితే కనుక మొత్తం 16 మేజర్ ఆపరేషన్ థియేటర్లు, అదేవిధంగా 5 మైనర్ ఆపరేషన్ థియేటర్లు కూడా నేటి నుంచి అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటిలో సర్జరీస్ మాత్రం ఈ నెల 20వ తారీఖు నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఏదైతే ఇన్ పేషెంట్స్, కేవలం ప్రస్తుతానికి ఓపీ మాత్రం ప్రారంభమైంది, ఇన్ పేషెంట్లకు సంబంధించినటువంటి సర్వీసెస్ అన్నీ కూడా ఈ నెల 20వ తారీఖు నుంచి అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అటు ఎమర్జెన్సీ సర్వీసెస్కి సంబంధించి కూడా వచ్చే నెల నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం మనకి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి విషయానికి వచ్చినట్లయితే కనుక ఇక్కడ 1082 పడకలతో ఆసుపత్రిని సిద్ధం చేయడం మాత్రమే కాదు, ఎమర్జెన్సీకి సంబంధించి ప్రత్యేకంగా 300 పడకల్ని కేటాయించారు. ఈ 300 పడకల్లో ప్రీ ఆప్ కోసం 330 పడకలు, అదేవిధంగా పోస్ట్ ఆప్ కోసం 20 పడకల్ని సిద్ధం చేయడం జరిగింది. ఇక ఎమర్జెన్సీకి సంబంధించి ఒక 4 ఆపరేషన్ మేజర్ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లను 4ని పూర్తిగా ఎమర్జెన్సీ సేవల కోసమే కేటాయించారు. ఇక వీటితో పాటుగా సనత్ నగర్ టిమ్స్ విషయానికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ప్రభుత్వ ఆసుపత్రులు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది వైద్య పరీక్షల కోసం తిరగాలి, గంటలు ఎదురు చూడాల్సిన పరిస్థితి, కొన్ని రకాల వైద్య పరీక్షలు అసలు అందుబాటులోనే ఉండవు అనేది ఎంతో కాలం నుంచి వినపడే విమర్శ. అయితే ఇందుకు భిన్నంగా సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిలో ఎవరైతే ఇన్ పేషెంట్స్ కావచ్చు, ఎమర్జెన్సీకి కావచ్చు, రోగులు వచ్చి అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళు వైద్య పరీక్షల కోసం, ముఖ్యంగా బ్లడ్ టెస్టుల కోసం తిరగాల్సిన అవసరం లేకుండా న్యూమాటిక్ ట్యూబల్ షూట్ సిస్టమ్ని ఒకదాని అందుబాటులో తీసుకొచ్చారు. అంటే ఇక్కడ ఏదైతే వార్డులు ఉంటాయో ఆ వార్డు లోపల ఒక ఎక్విప్మెంట్ని ప్రత్యేకంగా డిజైన్ చేసి ఉంచుతారు. అది అందులో కనుక ఒక ట్యూబ్ లోపల ఈ టెస్ట్లకు సంబంధించినటువంటి ఈ శాంపిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ రూమ్కి ఈ శాంపిల్స్ పంపించాలనుకున్నారు దాని నెంబర్ ప్రెస్ చేసినట్లయితే కనుక ఆటోమేటిక్గా వీటికి సంబంధించినటువంటి శాంపిల్స్ అన్నీ కూడా అక్కడికి వెళ్ళి చేరుతాయి. ఈ న్యూమాటిక్ ట్యూబల్ సిస్టమ్ ద్వారా వీళ్ళంత సులభంగా ఈ యొక్క అన్ని టెస్టులకు సంబంధించిన పంపించవచ్చు. ఓపీ ఎట్లా ఇచ్చారు? డిజిటల్ ఓపీ ఇచ్చిరా? అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎంత టైం పట్టింది? మంచిగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆధార్ కార్డు తీసుకొని, ఆధార్ కార్డు నెంబర్ వేసుకొని, మా ఫోన్ నెంబర్ రాసి, ఎక్కడ వెళ్ళాలి, మీకు ఏమైనా జరిగింది, ఎక్కడ నొప్పులు ఉన్నాయని రాసి అందరు రాసి ఆ వార్డుకు పంపించారు. మనం వాళ్ళే పంపించారు. దూరంకి వెళ్ళి వచ్చినామంటే డాక్టర్ సాబ్ ఏమన్నాడంటే 1 మంత్కి ఇస్తున్నాం రెడ్డి మీకు, మీరు మళ్ళీ 1 మంత్కి రమ్మన్నాడు. సరే పర్వాలేదు, ఇప్పుడు కొత్తగా మేడం ఇది కొత్తగా ఇవ్వాలనే కదా. ఓపీ రిజిస్ట్రేషన్స్ అయితే బాగానే చేశారని చెప్పి సులభంగా అర్థమయ్యేందుకు వీలుగా
వీళ్ళని అంటే పేషెంట్స్ ఎవరైతే ఓపీ దగ్గరకు వచ్చారో వాళ్ళని ఎక్కడికి వెళ్ళాలి, ఓపీ రిజిస్ట్రేషన్ తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్న వివరాలను కూడా చెప్పి ఆ డాక్టర్ దగ్గరికి పంపుతున్నారు. డాక్టర్లు కూడా చాలా మంచిగా మాట్లాడుతున్నారు అనేది ప్రస్తుతం ఇక్కడికి వచ్చినటువంటి రోగులు చెబుతున్నట్టు మాట. ఇక దీంతో పాటు చూసినట్లయితే కనుక ఈ టిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేకంగా సిటీ కావచ్చు, ఎంఆర్ఐ కావచ్చు, టెస్లా మిషన్స్ ఇలా అన్ని రకాలైనటువంటి ఆధునిక వైద్య పరీక్షలకు సంబంధించినటువంటి యంత్రాలన్నింటినీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే పూర్తి స్థాయిలో ప్రస్తుతం కేవలం ఓపీ మాత్రమే రన్ అవుతుండగా ఈ నెల 20వ తారీఖు నుంచి ఇటు ఇన్ పేషెంట్ సర్వీసెస్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక వీటితో పాటుగా అక్టోబర్ నాటికి పూర్తి స్థాయిలో శస్త్రచికిత్సలు కావచ్చు, అదేవిధంగా ఎమర్జెన్సీ సర్వీసెస్ సైతం అందుబాటులోకి వస్తాయి. ఇక ఆసుపత్రికి సంబంధించి రోగులకి అత్యవసర సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ కోసం 2 అంబులెన్స్ని ఎప్పుడు 24 గంటల పాటు సిద్ధంగా ఉంచుతున్నారు. ఇక 4 షిఫ్ట్లో అంటే పూర్తి స్థాయిలో ఆసుపత్రి అందుబాటులోకి వచ్చిన తర్వాత మొత్తం 4 షిఫ్ట్లో అటు సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచుతున్నారు. మొత్తం 2000 మంది పైగా సిబ్బంది రిక్రూట్మెంట్కి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే కనుక తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో విప్లవాత్మకమైనటువంటి మార్పులకి శ్రీకారం చుడుతూ టిమ్స్ ఆసుపత్రులు అంటే పూర్తిగా ఉచితంగా వైద్య సేవలు, ఆరోగ్యశ్రీ కింద ఇక్కడ పూర్తిగా ఉచితంగా వైద్య సేవలు అందిస్తారు. కేవలం ఇతరులు ఎవరైతే అంటే ఆరోగ్యశ్రీ కావచ్చు, సిఎంఆర్ఎఫ్ కింద రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కేవలం నామినల్ ఛార్జెస్తో మాత్రమే టిమ్స్లో చికిత్సలు పొందే అవకాశాన్ని కల్పిస్తూ సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ప్రతి ఒక్కరికి చేరువ చేస్తూ ఈ యొక్క సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి అయితే నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. ఓపీ సేవలను రోజు దాదాపు 300 మంది పైగా రోగులకు ఓపీ సేవలను సైతం అందిస్తున్నారు. త్వరలోనే ఇన్ పేషెంట్స్, ఎమర్జెన్సీ సర్వీసెస్, శస్త్రచికిత్సలు సైతం అందుబాటులోకి రానున్నాయి. కెమెరా పర్సన్ రమణ మహేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.